ఆశపడదు. బాగుంది బ్రో సినిమా. విలేజ్ బ్యాక్గ్రౌండ్ గురించి సినిమా బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది. ఈ జనరేషన్ లకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ మంచి ఉన్నది. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడొచ్చు సినిమా. మంచి ఒక బ్యాక్గ్రౌండ్ మూవీలో హైలైట్ అయినట్టు ఏమంటారు? కొమరయ్య తాతయ్య మంచి ఉన్న కొమరయ్య హీరో ఫ్యామిలీ ఒక ఆడియన్స్ బాగుంది సినిమా. ప్రభాస్ గారి యాక్టింగ్ బాగుంది. ఆయన యాక్టింగ్ పిక్స్ లెవెల్ సినిమాలో హైలైట్. వన్ మ్యాన్ షో. ఆయన సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ కూడా బాగున్నాయి. మంగ్లీ కూడా అంటే పాటలు బాగున్నాయి. ఎంతకు రేటింగ్ చెప్తాను? 5కి 4.5 ఇస్తాను. మరి మీ ఫ్యామిలీతో వస్తారా? మా ఫ్యామిలీతో వస్తాం. ఈవినింగ్ ఇట్లా ఫ్యామిలీతో కామెడీ సీన్స్ ఏమైనా ఉన్నాయా? కామెడీ అన్ని ఆల్ మిక్స్ ఉన్నాయి. ఒక విలేజ్ గురించి సినిమా మొత్తం లైక్ బల్గం మొత్తం ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే సినిమా. ఒక విలేజ్ గురించి చూపించిన సినిమా గురించి మొత్తం ఆవులు విలేజ్ ఎట్లుంటది ఏంటి అనేది చూపించిన సినిమా మొత్తం. సినిమా అయితే బాగుంది బ్రో. ఓవరాల్ గా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు సినిమా. అంటే అందరికి ఏం చెప్తారు? ఆడియన్స్ కి వచ్చి సినిమా చూడొచ్చు. సినిమా వర్త్ సినిమా. అన్న ఇగో సినిమా బాగుందన్న. పల్లెటూరు నుంచి వచ్చేటోళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మేము పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి ఆ సినిమా ఎట్లుందో మేము ముందుగానే చెప్పగలిగినాం. కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్కరు పుష్ప, ప్రతి ఒక్కరు బాహుబలి, ప్రతి ఒక్కరు త్రిపుల చూడాలంటే అలా కుదరవు కదన్న. ఫైట్ సీన్స్ అలాంటివి ఉండాలంటే కుదరవు. కాబట్టి బాపు లాంటి సినిమా చూసే మనకు సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీ ఎట్లుంటుందో తెలుస్తుంది. ఆర్థిక పరిస్థితులు ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి ఇంకా మనం డబ్బులు అంటే విచ్చలవిడిగా ఖర్చు చేస్తాం. అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక పంట చేతికి వచ్చే టైంకి వర్షం పడి ఎట్లా ఖరాబ్ అవుతుంది, ఎట్లా నష్టాలు అయితే, మళ్ళీ అప్పుల పాలయ్యి మళ్ళీ రైతులు ఎట్లా చెల్లిపోతారు మొత్తం అవి తెలిసిన వాళ్ళకి. కాబట్టి ఆ రైతు బాధ తెలిసిన వాళ్ళే కాబట్టి ఆ సినిమా నచ్చుతుందన్న. ఇంకా పుష్ప సినిమా ఇంకా అలాంటి గుంటూరు కారం అలాంటివి కావాలంటే ఇంకా మనకు ఇంకా ఏం లేదన్న. ప్రతి ఒక్కరు బాబు సినిమా చూడాలి. మన సార్ బ్రహ్మాజీ సార్ చాలా ఇరుగా తీసిండన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయనకు ట్యాంక్ చెప్పాలి. ముందుగా ఆ బలగం సినిమా ఎట్లా ఉందో అన్న బాబు సినిమా కూడా అట్లనే ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా మంచిగా ఉంది. ఇంకా సుధాకర్ రెడ్డి గారు సూపర్. ప్రేమాజీ కూడా మంచి బాగుంది. సినిమా వచ్చే ఫస్ట్ టైం తీసిన డైరెక్టర్ లా ఉందా? ఇంతకుముందు లేదు, కొంచెం అనుభవం లేదు. చాలా సినిమా తీసిన అనుభవం మిస్టేక్స్ ఏం లేకుండా మంచిగా తీసారు. మాకు మంచిగా అనిపించింది. చాలా మంచిగా చూడొచ్చు. హైలైట్ అంటే సుధాకర్ రెడ్డి గారే చాలా బాగా చేశారు. విగ్రహం దొరకడం అంతే మంచిగా. మనం బలగంలో సుధాకర్ రెడ్డిని వేరే లెవెల్ చూసాం. అలాంటి క్యారెక్టర్ లేదు, అందులో షార్ట్ గా చూసాం. ఇందులో చాలా లాంగ్ స్టోరీ ఉంటుంది. ఆయన మీద ఉంటుంది స్టోరీ. అలాగే గంగవ్వ క్యారెక్టర్ ఎలా? గంగవ్వ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండే. కాకపోతే మెయిన్ రోల్ ఆమెది. రచ్చరవి గారు మంచిగా. లాస్ట్ లో కామెడీ ఉంటుంది ఒకటి. రచ్చరవి గారు సూపర్. చిన్న సినిమా అంటే మ్యూజిక్ అంతా బాగుంటది. మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే బాగా అంటే పల్లెటూరు వైబ్స్ వచ్చినాయి. మొత్తం ఏంలో తెలంగాణ సంస్కృతి చూపించారు. లేదు అట్లేం లేదు కానీ స్టోరీ బాగా చెప్పారు. బాగుంది. బేసిక్ రేటింగ్ 3. బాబు సినిమా మంచిగా ఉంది బ్రో. అందరు చూడొచ్చు. ఫ్యామిలీతో అంటే చూడొచ్చు. ఎమోషన్ కొన్ని సీన్స్ బాగున్నాయి. అందరికి